స్పెసిఫిక్‌గా సమ్మర్ గురించి చూస్తే డెఫినెట్‌లీ వెజిటేరియన్ ఫుడ్ అనేది కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. డైజెషన్ అనేది తగ్గుతుందనమాట. మెటబాలిజం అండ్ డైజెషన్ స్లో డౌన్ అయిపోతుంది సమ్మర్ టైంలో. కానీ నాన్ వెజ్ ఫుడ్‌కి ఏంటంటే ఆల్రెడీ మామూలు టైంలోనే ఇట్ టేక్స్ అబౌట్ 48 అవర్స్ టు డైజెస్ట్ నాన్ వెజ్ ప్రోటీన్. ఓకే. సో ఆల్రెడీ అది స్లో డైజెషన్. ఇప్పుడు సమ్మర్ టైంలో అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకా స్లో అయ్యి డైజెషన్కి మీకు ఎక్కువ బ్లోటింగ్ ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే స్టమక్లో కొంచెం డిస్కంఫర్ట్ వచ్చేలాగా ఉంటుంది. సో అవి అన్నీ అవాయిడ్ చేయాలంటే కొంచెం క్వాంటిటీ ఆఫ్ నాన్ వెజ్ కొంచెం తగ్గించండి. కంప్లీట్గా తీయాలని కాదు, దాంట్లో ఉన్న ప్రోటీన్ మీకు మంచిదే. కానీ అవుట్ ఆఫ్ 7 days ఒక 2 days నాన్ వెజ్ తీసుకోండి. మిగతా రోజులన్నీ కొంచెం వెజిటేరియన్ ఫుడ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. నేను చెప్పాను కదా, ఈ వాటరీ వెజిటబుల్స్, ఆనపకాయ, బీరకాయ, దోసకాయ అలాంటి వెజిటబుల్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. నైట్ టైం అంతా కొంచెం 1 pot మీల్స్ తీసుకునేలాగా చూసుకోండి. సో చపాతీ విత్ కర్రీ ఆర్ జస్ట్ ఒక అన్ని కిచిడి సిరిధాన్యాలు యూస్ చేసి, లేకపోతే వైట్ రైసో లేకపోతే కినువానో యూస్ చేసి కొంచెం పప్పు అండ్ వెజిటబుల్స్ యూస్ చేస్తే అది మంచి ఒక కిచిడి లాగా అవుతుంది. 1 pot మీల్ లాగా అవుతుంది. ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది. దాంతో ఒక రైతా తీసుకుంటే పెరుగు కూడా వస్తుంది, మీకు డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట. సో ఎంత అవుతుందో అంత మీరు వెజిటేరియన్ ఫుడ్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి. నాన్ వెజ్ అప్పుడప్పుడు స్మాల్ క్వాంటిటీస్లో తీసుకోండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.